నువ్వు తినే అక్కడ రాయి ఇలా ఆ రాయిని తీసుకొచ్చి ఇక్కడ వేసిపోవాలి అయిపోయినప్పుడు నువ్వు ఏం చెప్పినావా అక్కడ ఇది తిని ఎంకలు తినేసి బాడీ ఎంకలు అయితే అది చూసుకొని నన్ను మూసుకొని పోవాలి చోటికి ఆ రాయి వస్తారా. మా అక్క కొడుకు మ్యారేజ్ జరిగింది, తోడు పెళ్లి గుడికి పంపిస్తారు కదమ్మా, వైఫ్ అండ్ హస్బెండ్. నేను మా భార్య ఇద్దరం పోయినాం. ఎవరెవరా నేను పోయినామా, ఇంకా పోయిన పాటినే ఇంకా వాళ్ళ అత్తగారా రండి ఏందా వాళ్ళ చూస్తే మాత్రం రిసీవింగ్ బా సూపర్ రా అనుకుని. మార్నింగ్ యూజువల్గా ఏం చేస్తారు, అల్లిం అంటే ఏదో మేకపోతుని కోయడమో లేకుంటే 4-5 కేజీలు తీసుకొని వస్తారు ఫస్ట్ రోజు, ఓకేనా. ఇంకా మావాడు మావానే ఏమంటే పగిలిపోయింటుంది వర రిసీవింగ్ భలే ఉంది అంటే నేరుగా పోయి కూర్చున్నామా. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ నేను మా భార్య వాడు వాళ్ళ భార్య అక్కడ 3 పూరి పెట్టినారు, ఫాలోడ్ బై మటన్ పెడతారు కదా. ఫస్ట్ వేసినారు వాడు గంటె పులుసు తప్పితే ఏమీ లేదు, 2వ గంటె 2 ఎంకలు, 3వ గంటె తోలు. నేను వాడి దిక్కు మీరు చూస్తే మా భార్య దిక్కు ఏంది మా ఇదే ఏంది ఇదే. నా దగ్గరికి వచ్చినారు, ఒక గంట వేసినారు, ఒక ఎంక వచ్చింది. వాళ్ళ తినండి తిను ఏంది ఏంది మళ్ళీ మధ్యలో వాళ్ళ అత్త వచ్చేసా, నాయన నువ్వు తినే అక్కడ రాయి ఇలా ఆ రాయిని తీసుకొచ్చి ఇక్కడ వేసిపోవాలి అయిపోయినప్పుడు నువ్వు ఏం చెప్పినావా అక్కడ ఇది తిని ఎంకలు తినేసి బాడీ ఎంకలు అయితే అది తీసుకొని నన్ను మూసుకొని పోవాలి చోటికి ఆ రాయి ఎత్తారా. ఇంకా రెండో రోజు ఉదయం లేచిన నుంచి టిఫిన్లోకి ఇడ్లీ, దాంట్లోకి చట్నీలోకి 20 కరివేపాకు, పప్పు 30 కరివేపాకు, దాంట్లో సాంబారు 30. ఆమె వడ్డిస్తుంది డ్రామా అంటే ఏం పేరు సూర్యకాంతం అని, కాంతం శాంతం ఎందుకు ఇదే మొత్తం కరివేపాకేనా, ఇదే జీడిపప్ప మాదేమన్నా అది కరెక్టే జీడిపప్ప అదే బాధ్యత అయితే నువ్వు కరివేపాకు పెట్టినా బాగుంటుంది, ఏంటి అదేం జీడిపప్ప ఓకేనా ఎన్ని తింటామో అనేసరే. జాగ్రత్త మీ ఇంట్లో చెట్టు ఉంది, అవునండి మా ఇంట్లో చెట్టు అంతా మాకే పెడతా మాకే పెడతా శాంతం పెంచుకోండి.